యూనిట్లో తయారు చేసుకోవచ్చు మనము, కానీ ఇంటికి తెచ్చుకొని వాడుకోవద్దు అంతే. ఇకపోతే ఇప్పుడు మీరు చెప్పినట్టు పరాభవనామ సంవత్సరం యమునా నది పుష్కరం 12 రోజులు జూన్ 2వ తారీఖు అంటే 1వ తారీఖు రాత్రి నుంచి 12 రోజులు ఉంటాయి. ఈ సంవత్సరము గ్రహణాలు మన భారతదేశంలో ఎక్కడ లేవు. ఇకపోతే అందరూ ఉత్కాటంగా చూస్తున్నారు, నా రాశి ఎంత ఆదాయం ఉంటుంది, ఎంత వ్యయం ఉంటుంది, ఎక్కడి నుంచి మనం పైసలు కొట్టుకొని రావాలనే ఆలోచనలోనే చాలామంది ఉంటాం. నేనైనా అంతే, అవునాగా? అట్లా ఆదాయ వ్యయాలు, మరి కందాయ ఫలాలు, అదేవిధంగా రాజపూజ్యాలు, అవమానాలు నచ్చిన పైసలు వస్తే చాలు. అయితే దీంట్లో కూడా మొదలు మనం ఎప్పుడైనా ఈ సంవత్సరానికి పరాభవనామ సంవత్సరానికి ఆదాయం వ్యయం మొదలు చూసుకుందాం. పరాభవ టేటో పాపి ఉత్తర కన్యారాశి. కన్యారాశికి ఏ విధంగా ఉంటే 14 రాకడ 8 ఖర్చు. ఈ సంవత్సరానికి ఆదాయం ఉంటే మన అందరికీ ఆదాయం ఉన్నట్టే. పరాభవన అవసరం 14 ఆదాయం 8 ఖర్చు. మరి ఎంతసేపు మనం ఈ సంవత్సరం చెప్పినాం, మనం మొదల ఈశ్వరుని చూసుకోవాలి, ఆ పరమేశ్వరుని చూసుకోవాలి. ఆరుద్ర నక్షత్రం కర్కాటక రాశి, మిథున రాశి శివుంది. ఆరుద్ర నక్షత్రం మిథున రాశి శివుంది. ఆయనకు కూడా 14 రాకడ 8 ఖర్చు. ఇక భగవంతుడు ఇచ్చేటోడే కట్టుకున్నాక మనకు రంది లేదు, మనకు పైసలు బ్రహ్మాండంగా వస్తాయి. ఇకపోతే ఇక్కడ మనం ఏ వేదిక మీద చేస్తున్నాం, ఎక్కడ పంచాంగం చెప్తున్నాం, మరి వారికి రాజుకు మంచుకుంటేనే కదా మనం మంచుకుంటేది. మరి కైతక్కకు మంచుకుంటే మనకు మంచుకుంటుంది, మనకు లేకపోతే మనం మంచుకుంటే కదా. వారిది భరణి నక్షత్రం మేషరాశి, భరణి నక్షత్రం 4వ పాదం, బ్రహ్మాండమైనటువంటి శుక్రమార దశలో పుట్టింది. అందుకే ప్రజలను కలకలలాడిస్తుంది, ఆమె కలకలలాడుతుంది, బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. వారికి ఇవాటి వరకు తిరుగులేదు, అపజయం లేదు, ఇక రాబోయే రోజులు అపజయం ఉండదు. అయితే ఆదాయ వ్యయం చూసుకుంటే మీ అందరు కళ్ళు తిరిగిపోయేటట్టు 14 రాకడ 2 ఖర్చు. రాజుకు పైసలు వస్తే మనకు వచ్చినట్టే, రాజుకు పైసలు వస్తే మనకు వచ్చినట్టే. 14 రాకడ 2 ఖర్చు అంటే మొత్తం మనకు 12 నియోజకవర్గం ఎంత డెవలప్ చేయొచ్చు, రాష్ట్రం ఎంత డెవలప్ చేయొచ్చు. ఏమి లేకపోతేనే ఇంత ముందుకుండి చేస్తుంది, అన్ని ఉంటే ఇంకెంత ప్రమాణం చేస్తుంది. అంటే 14 రాకడ 2 ఖర్చు. మరి అనిల్ గారు రాసిందో చెప్తే అబ్బా ఇంట్లో మొత్తం లాభమే. 14 రాకడ 2 ఖర్చు. మీ అందరికి మొదలు 12 రాశుల ఆదాయ వ్యయాలు చెప్తా. ఎవరి రాశి వాళ్ళు గుర్తుంచుకుంటే చూసుకోండి, లేకపోతే నన్ను అడగండి, నేను చెప్తా అందరికి అయిపోయినాక. మొదలు మేషరాశికి 14 రాకడ 2 ఖర్చు. వృషభ రాశికి 8 రాకడ 11 ఖర్చు. మిథున రాశికి 14 రాకడ 8 ఖర్చు. కర్కాటక రాశికి 8 రాకడ 5 ఖర్చు. సింహరాశికి 11 రాకడ 2 ఖర్చు. ధనుర్రాశికి మరి 11 ఆదాయం 8 వ్యయం ఖర్చు. మకర రాశికి 5 రాకడ 11 ఖర్చు. ఈ మొత్తం టోటల్గా ఆదాయం 71, ఖర్చు 47. మనకు మిగులు బడ్జెట్ ఉన్నది తెలంగాణలో. ప్రథమ శూన్యే మహావ్యాధి, మధ్య శూన్యే రుణాధికం, అంత్య శూన్యం ఫలం స్వల్పం. అంటే మొదటి 4 నెలలు గనక 0 వస్తే వారికి రుణాధికం. ప్రథమ శూన్యే మహావ్యాధి, ఆరోగ్యం మంచిగుండదట. మధ్య శూన్యే రుణాధికం, మధ్యలో గనక 0 వచ్చినట్టయితే అప్పులు ఎక్కువైతాయట, రుణం అధికమవుతుందట. అంత్య శూన్యం ఫలం స్వల్పం, అంచెల కనుక 0 వచ్చినట్టయితే ఫలం రూపాయి వచ్చేది ఆటని వస్తుందట. కానీ ఇవన్నీ కాకముందే మేడం మంత్రంలో ఏం చెప్పింది, మనకు జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి, మనకు ప్రజల ఆకర్షణ కావాలి, రాజ్యాధికర్షణ కావాలి. మంత్రం చెప్పించినా అందరికి సంకల్పం చెప్పిందా?
అంటే మనం ఎట్లయితే క్షేమస్థైర్య ధైర్యంగా ఉంటామో వాటితో ఈ అభయాలు, ఈ దండలు, ఈ ధాన్యాలు, ఈ బలము మనకు కావాలి. అందుకే మనం సంకల్పం ఏం చెప్పినాం? మాకు ధాన్యం కావాలి, ధనం కావాలి, ప్రజలు మా వశం కావాలి, అధికారులు మా వశం కావాలి అని సంకల్పం చెప్పినాం. వారి కొరకు కాదు, మీ అందరికి వశం అయితే వారికి అయినట్టే. మీరందరూ ఆమె ఉంటారు కదా మేడంతో. అదే ఈ యొక్క సంకల్పం. అయితే అశ్విని నక్షత్రం 3 అంటే 12 నెలలు కూడా ఎక్కడ కూడా అశ్విని నక్షత్ర జాతకులకు పూజలు లేవు. భరణి నక్షత్రం మధ్య శూన్య రుణాధికం. మరి చేసేదే ఖర్చు కదా. మధ్యలో శూన్యం అంటే 4 నెలలు శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం. ఈ 4 నెలలు మరి ఖర్చు అవుతుంది. దేనికి ఖర్చు అవుతుంది? అవసరమైనటువంటి ఖర్చే పెడుతుంది. అవసరమైన ఖర్చు అధిగమిస్తుంది, సక్సెస్ చేసుకుంటుంది కవితమ్మ గారు. అదేవిధంగా కృత్తికా నక్షత్రం లాస్ట్ శూన్యం అంటే లాస్ట్ 4 నెలలు కార్తీక, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం. ఈ 4 నెలలు ఫలం స్వల్పం, రూపాయి వచ్చేది ఆటన వస్తుంది. ఎవరికి? కృత్తికా నక్షత్రం వాళ్ళకు, అందరికి కాదు, ఆ నక్షత్రం ఉన్న వాళ్ళకే. అదేవిధంగా రోహిణి నక్షత్రాలకు పూజలు లేవు. మృగశిర నక్షత్రం వెళ్ళారనుంటే మొదటి 8 నెలలు వాళ్ళకు డబ్బు ఖర్చు అవుతుంది, ఆరోగ్యం ఇబ్బంది పడుతుంది. కొంచెం జాగ్రత్తగా తిరగండి. అనవసరమైన టైంకు తినండి, టైంకు గోళీలు వేసుకోండి, టైంకు నిద్రపోండి. మీరు దేన్నైనా అధిగమిస్తారు. ఇకపోతే ఆరుద్ర నక్షత్రానికి పూజలు లేవు. పునరుసు నక్షత్రానికి పూజలు లేవు. పుష్యమి నక్షత్రానికి మొదటి 4 నెలలు మంచుకుంటాయి. తర్వాత 8 నెలలు ఏవైతుంటాయో అవి పూజలున్నాయి. ఫలం వచ్చే రూపాయి తక్కువ వస్తుంది, కొంచెం డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది. అది గమనించాలి. ఆశ్లేష నక్షత్రానికి పూజలు లేవు. మకా నక్షత్రానికి పూజలు లేవు. పుబ్బా నక్షత్రానికి మధ్య 4 నెలలు అంటే చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం పోతే శ్రావణం, భాద్రపదం, ఆశ్వయం, కార్తీకం. ఈ 4 నెలలు కొంచెం డబ్బులు ఖర్చు అవుతాయి. అదేవిధంగా ఉత్తరా నక్షత్రం మొదటి శూన్యం అంటే మొదటి 0 వచ్చింది. ఈ 4 నెలలు కొంచెం హెల్త్ రీత్యా జాగ్రత్తగా ఉండాలి. హస్త నక్షత్రానికి పూజలు లేవు. చిత్తా నక్షత్రానికి మధ్య శూన్యం అంటే చిత్తా నక్షత్ర జాతకులు చాలా మంది ఉంటారు. ఎందుకంటే గుర్తు జాతకాలు వాళ్ళకి గుర్తు లేక శ్రీనివాస్ అనగానే నా తుల అంటారు, రాజయ్య అనగానే తుల అంటారు. అటువంటి వాళ్ళకు మధ్య 4 నెలలు డబ్బులు ఖర్చు అవుతాయి. అంటే డబ్బులు ఖర్చు ఎందుకు అయితే మంచి సినిమా రిలీజ్ అయితే 1000 రూపాయలు కాదు 2000 పెట్టుకొని సినిమా అవుతారు. అట్లా ఖర్చు అవుతాయి. వీళ్ళు అనవసరమైన ఖర్చులు చేస్తారు. ఏదో ఆరోగ్యరీత్యా కాదు, దానికి కొంచెం తగ్గించుకోవాలి. ఇకపోతే స్వాతి నక్షత్రానికి పూజలు లేవు. విశాఖ నక్షత్రానికి పూజలు లేవు. అనురాధ నక్షత్రానికి మధ్య 4 నెలలు పైసలు ఖర్చు అవుతాయి. 5వ జ్యేష్ఠ నక్షత్రం వాటికి పూజలు లాస్ట్ 4 నెలలే పూజ ఉంది. ఆ 4 నెలలు ఫలం స్వల్పం, రూపాయి వచ్చేది ఆటాన్ వస్తుంది, కానీ సక్సెస్ అవుతారు. మూలా నక్షత్రం మొదట్లో పూజ ఉంది. ఆ 4 నెలలు కొంచెం హెల్త్ రీత్యా ఇబ్బంది పడుతుంది, జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా పూర్వాషాఢ నక్షత్రం మధ్య పూజ ఉంది, డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రానికి పూజలు లేవు. శ్రవణ నక్షత్రానికి పూజలు లేవు. ధనిష్ట నక్షత్రానికి మొదటి 4 నెలలు మంచుకుంటాయి. రెండో 4 నెలలు డబ్బు ఖర్చు అవుతాయి. మూడో 4 నెలలు రూపాయి సంపాదిద్దాం అనుకుంటే ఆటాన్ వస్తుంది. శతభిష నక్షత్రానికి పూజలు లేవు. పుబ్బా నక్షత్రానికి పూర్వభద్ర నక్షత్రానికి పూజలు లేవు. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్లకు తప్పనిసరి ముందు 8 నెలలు డబ్బు ఖర్చు అవుతుంది. ఆరోగ్యం రీత్యా కాళ్ళు నొప్పో, కడుపు నొప్పో ఉంటాయి, జాగ్రత్త. రేవతి నక్షత్రానికి పూజలు లేవు. ఈ అందరికీ కూడా ఈ కందాయ ఫల విషయాలు. ఇకపోతే మనకు అవమానం, పూజ్యం. ఎంతమంది మనల్ని పూజిస్తాను, ఎంతమంది ద్వేషిస్తాను. మేషరాశి వారికి 2 పూజ్యం, 4 అవమానం. మనం దాన్ని లెక్క చేసేది లేదు. ఎందుకంటే మంచి చేయడానికి ముందుకెళ్ళటోళ్ళని ఎవరైనా అంటనే ఉంటారు. ఇప్పుడు మన కవిత గారు మంచి చేద్దామని కదా వెళ్ళేది, అనిల్ గారు కూడా మంచి చేద్దామని కదా వెళ్ళేది, అంటనే ఉంటారు. అంటూ మనకు ఆశీస్సుల కింద మనకు పరిగణనలోకి వస్తాయి. మనకు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. రాజకీయ నాయకులు ఎన్ని మాటలు పడితే అంత డెవలప్ అవుతారు. కావున